ఫ్రెండ్స్, ప్రో కబడ్డీ సీజన్ 12 కోసం మన తెలుగు టైటన్స్ టీం రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ వీళ్ళే. నిజంగా ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ముఖ్యంగా ప్రో కబడ్డీ సీజన్ 12 ఫెంటాస్టిక్ అప్డేట్స్ కోసం అయితే ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఎవరెవరు రిటైన్ అయ్యారు అనేది ఆల్రెడీ మనం అయితే అక్కడ పోస్ట్ చేయడం జరిగింది. మొదటిగా ఎలైట్ కింద రిటైన్ అయిన ప్లేయర్స్ చూసుకున్నట్లయితే అజిత్ పవర్ అలాగే శంకర్ గడాన్ అయితే మన టీం అయితే రిటైన్ చేసుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అలాగే రిటైన్ యంగ్ ప్లేయర్స్ కింద అయితే ప్రఫుల్ జవారీ, అంకిత్ జగ్లాల్ అయితే రిటైన్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. నిజంగా వీళ్ళైతే ఎక్సలెంట్ ఫామ్ లో ఉండడం జరిగింది. ముఖ్యంగా అంకిత్ జగ్లాల్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ సీజన్ లో మన టీం కి వన్ ఆఫ్ ద బెస్ట్ డిఫెండర్ అయితే కాబోతున్నాడు ఫ్రెండ్స్. మీరు ఎక్కడైనా రాసి పెట్టుకోండి. ప్రో కబడ్డీ సీజన్ 12 కోసం అయితే పవన్ షరావత్ ని, విజయ్ మాలిక్, ఆశీష్ నర్వాల్, క్రిషన్ ధూలన్ అయితే మన తెలుగు టైటన్స్ అయితే విడిచిపెట్టడం అయితే జరిగింది ఫ్రెండ్స్. వీళ్ళలో ఎవరికి ఎఫ్ఎం కార్డ్ ద్వారా మళ్ళీ బైబ్యాక్ చేస్తారనేది మీరు కామెంట్ చేయండి. వీళ్ళతో పాటు రిటైన్ అయిన ఎన్వైపీ ప్లేయర్స్ చూసుకున్నట్లయితే రోహిత్ రాటే, చేతన్ సాహు, నితిన్ రావాల్, సాగర్ రావాల్ అయితే వీళ్ళు పక్కగా రిటైన్ అవుతారు. ఎందుకంటే వీళ్ళు 2 సంవత్సరాల కాంట్రాక్ట్ కింద ఉంటారు ఫ్రెండ్స్. నాకు షాకింగ్ అనిపించిన విషయం ఏంటంటే విజయ్ మాలిక్ ని రిటైన్ చేసుకోకుండా రిలీజ్ చేయడం అయితే నాకు నిజంగా షాకింగ్ అయితే అనిపించడం జరిగింది. అలాగే శంకర్ గడాని రిటైన్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. మరి ఈ డిసిజన్ కరెక్ట్ అయినా కాదనేది మీరు కామెంట్ చేయండి. ముఖ్యంగా ప్రో కబడ్డీ సీజన్ 12 కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా తెలుగులో నేను అందరికంటే ముందుగా కవర్ చేయడానికి నేను రెడీగా ఉన్నా. మీరైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటా. మీ విజయ్ సైనింగ్ ఆఫ్.